కేంద్ర కేబినెట్ కీలక సమావేశమైంది. భారత్ పై అమెరికా విధించిన 26% సుంకాలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ టారిఫ్లతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడ్ వార్ భయాల వేళ ఇక వాటి ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. ఇక ఇప్పటికే 10% అమల్లోకి రాగా తాజాగా మరో 16% నేటి నుంచి అమలవుతుంది. డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల నుంచి ఉపశమనం కలిగించే మార్గాలపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ఇవి పరస్పర ప్రతీకారంగా ఉండకూడదని భావిస్తుంది. సెమీ కండక్టర్లు, రాగి, ఔషధాలను అమెరికా సుంకాల నుంచి మినహాయించగా ఆటో విడిభాగాలు, అదేవిధంగా రత్నాలు, ఆభరణాలు వంటివి కీలక రంగాలలో ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. ఎస్ శ్రీచరణ్, అటు కేంద్ర కేబినెట్ కీలక భేటీ అయినట్లు తెలుస్తుంది. ఈ భేటీలో ఎలాంటి అంశాలు ఎక్కువగా ప్రస్తావనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అండ్ ఈ భేటీలో ఏమైనా నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్ గా సునీత, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పదే డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధిస్తాను అని చెప్పేసి కూడా చెబుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏప్రిల్ 2వ తారీఖు అర్ధరాత్రి నుంచి దాదాపు 26% సుంకాల్ని పెంచుతూ కూడా అమల్లోకి వస్తాయని కూడా వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే భారతదేశం పైన 26% పరస్పర దిగుమతి సుంకాన్ని కూడా విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికాపై భారత్ కఠినమైన సుంకాలను విధిస్తుందని, ప్రస్తుతం భారత్ అమెరికాపై 52% సుంకాన్ని విధిస్తుందని, కావున అందులో సగం అట్లీస్ట్ 27% అయిన దిగుమతి సుంకాన్ని భారత్ పై విధిస్తున్నట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ దీని గురించి చర్చించడం జరిగిందని, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా డొనాల్డ్ ట్రంప్ అడ్రస్ చేస్తూ, నువ్వు నా స్నేహితుడు అయినప్పటికీ మాతో నువ్వు సరిగా వివరించడం లేదని మోదీకి చెప్పినట్లు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఇండియా పైన 27% టాక్సెస్ ఇంపోజ్ ఎప్పుడైతే చేశారో, ఏషియాలోని స్టాక్ మార్కెట్ లో అయితే ఒక్కసారిగా కూడా నష్టాల్లో కూడా ట్రేడ్ అయ్యాయి. దాదాపు నిక్కీ 225 తో పాటు 1204 పాయింట్లు నష్టపోయి దాదాపు 34,521 వద్ద, అలాగే హాంగ్ సెంగ్ 383 పాయింట్లు నష్టపోయి 22,1800, అదేవిధంగా డౌ జోన్స్ ఫ్యూచర్స్ 845 పాయింట్లు నష్టపోవడం జరిగింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్ కూడా నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 23,260 వద్ద కూడా, సెన్సెక్స్ 256 పాయింట్లతో నష్టపోయింది. ఇక యుఎస్ స్టాక్ మార్కెట్లలో కూడా నష్టాలు కూడా కొన్ని చవి చూశాయి. అయితే అమెరికా విధించిన టారిఫ్ సుంకాల ప్రభావం ఎస్పెషల్లీ దేశీయ స్టాక్ మార్కెట్స్ పైన, అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన ఎలా ప్రభావాన్ని చూపిస్తోంది అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా కూడా మారింది. ఇదే విషయం పైన వివిధ బ్రోకరేజ్ కంపెనీలు అలాగే మార్కెట్ నిపుణులు కూడా స్పందించారు. అమెరికా విధించిన టారిఫ్ సవాళ్లని ఇండియా ఖచ్చితంగా అధిగమించగలదని కూడా కొంతమంది ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీ అయిన బెయిన్ స్టెయిన్ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కొత్తగా సిఎల్సి అమెరికా కొత్త టారిఫ్ల నుంచి ఫార్మా సెక్టర్ ని మినహాయించడము మంచి పరిణామము. దీని కారణంగా యుఎస్ నుంచి అధిక ఆదాయాన్ని పొందాలన్న ఫార్మా కంపెనీలైన అరబిందో, అలాగే జైడస్, డాక్టర్ రెడ్డి స్టాక్స్ లో వాటికి మంచి కలిసి వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఎందుకంటే ఈ టాక్సెస్ లో ముడి చమురులో ఆల్మోస్ట్ ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపు 70 నుంచి 85% ఏదైతే ఫార్మర్ రిలేటెడ్ ఉంటాయో అవన్నీ కూడా పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ నుండి కూడా విదేశాలకు వెళ్తుంటాయి. ముఖ్యంగా అమెరికాకు కూడా ఇక్కడ నుంచే వెళ్తుంటాయి. సో ఫార్మాసిటీ కంపెనీస్ కి ఈ టాక్సెస్ లో కాస్త రిలాక్స్ రావడం కూడా వాటన్నిటికీ కూడా
లాభసాటిగా కూడా ఉండబోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇండియన్ ప్రొడక్ట్స్ పైన అమెరికా టాక్సెస్ ఇంపోజ్ చేయడం వలన ప్రత్యేకంగా ఈ ఫార్మా, వ్యవసాయం, రసాయనాలతో కెమికల్స్ తో పాటు మెడికల్ డివైజెస్, ఎలక్ట్రికల్ మెషినరీ వంటి కీలక రంగాలపైన కూడా ప్రతికూల ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. వియత్నాం నుండి దిగుమతి అయ్యే వస్తువులపైన ఏకంగా 46% సుంకాలు విధిస్తున్నట్లు కూడా చెప్పారు. వియత్నాం నుండి యూజువల్ గా వియత్నాం అనేది కంప్లీట్ గా ఫుల్ గా ఫారెస్ట్ ఏరియా. సో ఇండియాలో ఉదాహరణకి యుఎస్ కి కూడా ఇంపోర్ట్ అవుతాయి. అవే క్రాక్స్ అనేటివి చెప్పులు ఇటీవల కాలంలో సరదాగా యూనిసెక్స్ అంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా వేసుకుంటున్నారు. ఆ క్రాక్స్ అనేటివి ఇండియాలో చాలా ఫెమిలియర్, ట్రెండింగ్ కూడా అయిపోయాయి. ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు యంగ్స్టర్స్, పెద్దవాళ్ళు కంఫర్ట్ జోన్ కి కంఫర్ట్ గా ఉండేటందుకు పెద్దవాళ్ళు, అలాగే స్టైల్ కోసం యంగ్స్టర్స్ కూడా వివరిస్తుంటారు. సో ఆ వియత్నాం నుండి అది ఏకంగా 46% అంటే క్రాక్స్ అనేటివి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నాము. అయితే వియత్నాం నుండి ఏకంగా 46% సుంకాలు విధిస్తున్నట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, అలాగే స్విట్జర్లాండ్ పైన కాటన్, ఎస్పెషల్లీ కాటన్ ఇండస్ట్రీ, బట్టలకు సంబంధించిన కాటన్ అనేది స్విట్జర్లాండ్ లో ఉంటుంది. స్విట్జర్లాండ్ పైన 31%, అలాగే తైవాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ కానీ అలాగే ఐఫోన్ కానీ ఈ మదర్ బోర్డ్స్ అని మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ డివైజెస్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని తైవాన్ లో ఉంటాయి. తైవాన్ పైన 32%, అలాగే గ్రేట్ బ్రిటన్ పైన 10%, బ్రెజిల్ పైన 10%తో పాటు ఇండోనేషియా పై 33%, సింగపూర్ పై 10%, దక్షిణాఫ్రికా పైన 33% మేరకు కూడా సుంకాలు ప్రకటించారు. అయితే దీనిపైన ఇప్పటికే ప్రస్తుతం ఎల్పిజి సిలిండర్ పైన 50 రూపాయలు పెరిగింది. అలాగే పెట్రోల్ పైన కూడా 2 రూపాయలు పెరగడము. తాజాగా ఈ రోజు కేంద్ర కేబినెట్ కూడా కీలక సమావేశాన్ని కూడా నిర్వహించనుంది. భారత్ అమెరికా విధించిన 26% సుంకాల్లో ఇవాళ నుంచి కూడా అమల్లోకి వచ్చాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఏప్రిల్ 2 మిడ్ నైట్ అంటే భారత్ కాలమానం ప్రకారము మనకి ఇక్కడ తెల్లవారుజామున, అక్కడ వాళ్ళకి మధ్యాహ్నం ఆ సమయంలో ఆయన ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. విత్ ఇన్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పడము. దీంతో ఈ టారిఫ్లు అంతర్జాతీయంగా ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. ట్రేడ్ వార్ ఒకవేళ భయం వాటి ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్ లో ఇప్పటికే 10% అమల్లోకి వచ్చింది. తాజాగా మరో 16% నేటి నుంచి అమలవుతోంది. డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల నుంచి ఉపశమనం కలిగించే మార్గాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే ఇది పరస్పర ప్రతీకారంగా ఉండకూడదని కూడా భావిస్తుంది. సెమీ కండక్టర్లు, రాగి, ఔషధాలను అమెరికా సుంకాల నుంచి మినహాయించగా ఆటో విడిభాగాలు, రత్నాలు, ఆభరణాలు వంటి కీలక రంగాల ఎగుమతులపైన ప్రభావం పడనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపైన సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎల్పిజి సిలిండర్ 50 రూపీస్ పెరుగుతుందో, పెట్రోల్ 2 రూపాయలు పెరుగుతుందో, ఆబ్వియస్లీ తో పాటు అలాగే నిత్యావసర వస్తువులపైన కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ప్రత్యేకంగా ఈ ఇంపాక్ట్ అనేది మధ్యతరగతి మధ్యతరగతి దేశంలో ఎవరైతే మధ్యతరగతిలో నివసిస్తున్నారో వారందరిపైన, మధ్యతరగతి కుటుంబాల పైన పడే అవకాశం ఉంది. సో ఇప్పటికే విపరీతమైన ధరలు తారాస్థాయికి వెళ్లడము, సామాన్యులు భరించలేని స్థితిలో ఉండడం, తాజాగా మరో ఈ సిలిండర్ పైన 50 రూపాయలు, పెట్రోల్ పైన 2 రూపాయలు పెరగడము, దీనిపైన ఈ రోజు కేబినెట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతోంది అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా కూడా నెలకొని ఉంది. సునీత.